హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కెప్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యాయి కదా, మొత్తం టోటల్ 20 అవర్స్ అనమాట. 20 అవర్స్లో ఓలా కానీ ఊబర్ కానీ, ఊబర్ ఒక బుకింగే వేసా లోకల్లో. అది 400 వచ్చింది. తర్వాత నాకు మన ఎలమల్ కుదురు నుంచి తాడేపల్లిగూడెం పక్కన పడింది, అది 3700 వచ్చింది బిల్లు. రిటర్న్ వస్తుంటే గ్రూప్లో 1500కి మన ఏలూరు గాంధీ ఆశ్రమం నుంచి విజయవాడ డ్రాప్ వచ్చింది, అది 1500. తర్వాత ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నా. తర్వాత బాపట్ల వచ్చింది, బాపట్ల 2300. తర్వాత గుంటూరు వచ్చేసా, గుంటూరులో ఎంటీగా ఉన్నాను. గుంటూరులో ఎంటీగా ఉంటే మళ్ళీ చీరాల పడింది, అది 2100. మొత్తం ఈరోజు క్యాష్ కలెక్షన్ వచ్చేసి 10,000 20 అవర్స్కి. 10,000లో నాకు మొత్తం టోల్స్ ఎంత అయ్యాయంటే 850 వరకు టోల్స్ అయ్యాయి. నెక్స్ట్ మైనస్ మళ్ళీ కమిషన్ ఒక 500 ఓలా కమిషన్, మైనస్ 149 ఏమో ఊబర్ కమిషన్ అనమాట. 8,500లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 5566లో నేను ఫ్యూయల్ కొట్టించింది 2,500 ఫ్యూయల్ కొట్టించా అంతే. ఇంకా నాకు తినడానికి ఖర్చు అయిందో 300 400 అంతే. 20 అవర్స్కి 5,500 వరకు ఎర్నింగ్స్. టోటల్ బండి తిరిగింది అంటే మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి 700 కిలోమీటర్స్ తిరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫ్యూయల్ అయితే నేను ఇంతే కొట్టించా, 2,500 కొట్టించా. 2,500కి నా ఫ్యూయల్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉందో అంత ఉంది. అంటే ప్రతిసారి ఇలాగే బుకింగ్స్ పడతాయని ఎవ్వరూ అనుకోవద్దు, అదంతా మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బండి నీట్గా కడిగాను. రాత్రి తాడేపల్లిగూడెం వెళ్ళేటప్పుడు వర్షం పడింది, బండి అంతా మురికి అయింది. సో బండి కడుక్కొని మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 10:30 అయింది. బస్ స్టాండ్ వరకు ఎంటీగా వచ్చేసా ఫారెంక్ నుంచి. ఇంతవరకు ఒక బుకింగ్ లేదు. అంటే బుకింగ్ పడినప్పుడు హ్యాపీ అయిపోకూడదు, పడినప్పుడు సాడ్ అయిపోకూడదు. ఇది ఈరోజు నా ఎర్నింగ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.